హీరోయిన్ రష్మిక ఏదైనా సరే మనసులో ఒకటి పైకొకటి చెప్పరు. చేసేదైనా చేయబోయేదైనా ఓపెన్గా చేసేస్తారు. తన దగ్గర సీక్రెట్స్ ఉండవు. ప్రెసెంట్ చావా మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన ప్రేమను మరోసారి ఓపెన్గా చెప్పేశారు. అదిను ఇండైరెక్ట్గా ఏమీ కాదండోయ్, నెటిజన్లు అందరూ చూసేలా. అబ్బో, ఇంకేం నెటిజన్లకు పండగే. ఎవరి ఊహలకు వాళ్ళు పని పెట్టేశారు. కొందరు క్రియేటివిటీతో గాసిప్స్ రాళ్లకు పండగే అయింది. ఇందుకీ రష్మిక ఏం చేసింది, ఏం జరిగింది, చివరకు గాసిప్స్ ఎటువైపు మళ్ళాయో ఈ స్టోరీలో చూసేద్దాం. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఒకటి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా గీతా గోవిందంలో యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఈ పెయిర్ కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ జంటగా డియర్ కామ్రేడ్లోనూ కనిపించి అదరగొట్టేశారు. ప్రెజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక. తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ మూవీలు చేస్తూ తీరిక లేకుండా బిజీగా ఉంది. విక్కీ కౌశల్ కీ రోల్లో యాక్ట్ చేసిన చావా మూవీ లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్. రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ చావా మూవీకి పబ్లిసిటీ, మూవీకి బజ్ తేవడానికి రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. రీసెంట్ గా రష్మికతో కలిసి యాక్ట్ చేసిన హీరోల గురించి తన ఒపీనియన్ను రష్మిక ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. మంచి స్టోరీలున్న మూవీలో యాక్ట్ చేయడం అంటే నాకెంతో ఇష్టం. ఆ మూవీ చూసిన ప్రేక్షకులు మూవీ గురించి, అందులో మన యాక్టింగ్ మీద కామెంట్స్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందని రష్మిక అంటోంది. అలాంటి స్టోరీ ఉన్న మూవీలో యాక్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాను. సిల్వర్ స్క్రీన్పై నేను కనిపించినంతసేపు ప్రేక్షకుల దృష్టి నాపై ఉండేలా చేయాలన్నట్లు యాక్టింగ్ చేస్తానని రష్మిక కాన్ఫిడెంట్గా చెప్తోంది. అదే టైంలో ఆ సీన్లో ఎవరు యాక్టింగ్ చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోనని రష్మిక చెప్పింది. రీసెంట్గా తనతో యాక్ట్ చేసిన కో యాక్టర్ల గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రతి హీరోపైన ప్రశంసల వర్షం కురిపించింది. విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణ్బీర్ కపూర్లతో కలిసి యాక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. రీసెంట్గా నేను యాక్ట్ చేసిన మూవీల్లోని కో స్టార్స్ అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారే, నైస్ పర్సన్స్ కూడా. ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా బిహేవ్ చేస్తారు. అల్లు అర్జున్ సార్తో నా ఎనర్జీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని రష్మిక కామెంట్ చేసింది. అల్లు అర్జున్తో యాక్ట్ చేయడం ఎంతో కంఫర్టబుల్గా ఉంటుందని రష్మిక చెప్పింది. ఇక రణ్బీర్కు నాకు నాన్ సెన్స్ ఇష్టం ఉండదు. కేవలం మేం చేసే క్యారెక్టర్లు తప్ప ఇతర మ్యాటర్స్ ఏవీ కూడా మా మధ్య డిస్కషన్స్కు రావు కూడా. అంత ప్రొఫెషనల్గా రణ్బీర్ కపూర్ ఉంటారు. విక్కీ కౌశల్ ఓ వండర్ఫుల్ పర్సన్. విక్కీ కౌశల్ లాంటి పర్సన్ చాలా రేర్. ఇలాంటి వారితో కలిసి వర్క్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంటుందని రష్మిక రివీల్ చేసింది. మరోవైపు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్లో సికిందర్ మూవీలో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్నటువంటి కుబేరాలో రష్మిక యాక్ట్ చేస్తోంది. మరోవైపు రష్మిక, విజయ్ దేవరకొండ మీద గాసిప్ రాయిళ్లు నెట్టింట ఏమాత్రం చిన్న హింట్ వచ్చినా రెచ్చిపోతున్నారు. దీనిపై విజయ్ కూడా నా పర్సనల్ లైఫ్లో ఏది ఎప్పుడు చేయాలో నేను డిసైడ్ చేస్తా, నెటిజన్లు మీడియాకు ఏం పని అని ఫైర్ అయ్యారు. కానీ విజయ్ దేవరకొండ కొత్త కింగ్డమ్ మూవీ టీజర్పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ టీజర్పై రష్మిక రియాక్ట్ అవుతూ ఈ వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక అద్భుతమైన స్టోరీతో అలరించేందుకు రెడీ అవుతాడని ఓ పోస్ట్ను విజయ్ దేవరకొండ గురించి షేర్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండపై ప్రేమను రష్మిక ఇలా మరోసారి బయటపెట్టిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో విజయ్, రష్మిక పలు సందర్భాల్లో వేర్వేరు చోట్ల జంటగా కనిపించాక ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లోనూ ఒకరి తర్వాత మరొకరు కనిపించారు. ఆ తర్వాత మాల్దీవుల్లో రష్మిక, విజయ్ వేర్వేరుగా కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు ఒక ఐడియాకొచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ, రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నా వీరిపై ఇలా నెట్టింట న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. మొత్తానికి విజయ్, రష్మికలపై నెట్టింట హంగామా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.